కుశల మరియు అకుశల కర్మల గురించి ఇది ఒక క్లుప్తమైన విశ్లేషణ. ఈ విశ్లేషణ చుంద కమ్మారపుత్త సుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం నుండి తీసుకున్నాం. ఇది మన రోజువారీ చర్యల ద్వారా మనల్ని మనం ఎలా శుద్ధి చేసుకోవాలో ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. మొదటగా మన శారీరక చర్యలు. ఇక్కడ మన ఉద్దేశం అదే అన్నిటికన్నా ముఖ్యం. ప్రాణం తీయడం, దొంగతనం లేదా లైంగిక దుష్ప్రవర్తన ఇలాంటి పనులు మనల్ని అపవిత్రం చేస్తాయన్నమాట. మరి దీనికి బదులుగా ఏం చేయాలి? అన్ని జీవుల పట్ల కరుణ చూపించడం, ఇతరుల ఆస్తులను గౌరవించడం అదే సరైన మార్గం. రెండవది మన మాటలు. మన చేతలలాగే మన మాటలకు కూడా చాలా శక్తి ఉంటుంది కదా. అబద్ధాలు, చాడీలు, కఠినమైన మాటలు లేదా పనికిరాని కబుర్లు ఇవన్నీ మన సంబంధాలను దెబ్బతీస్తాయన్నమాట. సో మంచి మార్గమేంటంటే నిజం మాట్లాడటం, విడిపోయిన వారిని కలపడం, ఇంకా అందరితో ప్రేమగా, ప్రయోజనకరంగా మాట్లాడటం. ఇక చివరిగా ఓ ముఖ్యమైన విషయం. ఈ బోధన కేవలం చెడును నివారించడం గురించి మాత్రమే చెప్పట్లేదు. చురుకుగా మంచి చేయడం గురించి కూడా చెబుతోంది. అంటే ఉదాహరణకు గొడవలు పెట్టకుండా ఉండటం ఒక ఎత్తైతే, ఇతరుల మధ్య ఐక్యతను సృష్టించడంలో ఆనందాన్ని పొందడం మరో ఎత్తు. మనం ఉద్దేశపూర్వకంగా చేసే పనులే మనల్ని తీర్చిదిద్దుతాయి. అందుకే మన చేతలను, మాటలను స్పృహతో ఎంచుకోవడం ద్వారానే మనమొక సామరస్యపూర్వకమైన జీవితాన్ని నిర్మించుకోగలం.